ఫస్ట్ ఓడిఐ ఇండియా గెలిచిన తర్వాత ఆ ప్లేయింగ్ 11 చూసిన తర్వాత రెండో ఓడిఐకి నాగ్పూర్ నుంచి కటక్ వెళ్ళిన ఇండియన్ టీం ఏమన్నా మార్పులు చేసుకుంటే బెటరా? ఈ సిరీస్ని మనం ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక వార్మప్గా చూస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది ప్లేయర్లు ఆడితే బెటరా, సిరీస్ గెలవడం ఇంపార్టెంటా, ఏ ప్లేయర్స్ ఆడించాలి, ఇంగ్లాండ్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా ఆడుతున్నారు, వాళ్ళు ఏమన్నా మార్పులు చేసుకోవచ్చా, ఇలాంటి విషయాలను మాట్లాడుకోవడానికి మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. సెకండ్ మ్యాచ్ ప్రివ్యూ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ. దానికంటే ముందర ఒక చిన్న వినపం ఏమిట్రా అంటే, చాలా మంది కింద కమెంట్లు పెడుతున్నారు, ఏంటి భయ్యా ఎంత లేట్గా వీడియో వస్తుంది అని. సజెషన్, సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకున్నారు అనుకో, యాక్చువల్లీ మీకు టైంకి వచ్చేస్తుంది, మేము అప్లోడ్ చేయంగానే మీ ఫీడ్లో వచ్చేస్తుంది. ఆ సబ్స్క్రైబ్ కొట్టుకోకపోతే ఈ ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే వీడియోని మీరు చూసిన తర్వాత ఎక్కడ నచ్చితే ఓ లైక్ కొట్టారంటే మనలాగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇంకొంతమందికి ఈ వీడియో వాళ్ళ ముందర వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది, మాకు కాస్త మోటివేషన్ పెరుగుతుంది. సో ఈ రెండు పనులు చేసి పెట్టండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ రోజు ఆడిన ప్లేయింగ్ 11 చూసిన తర్వాత రెండో మ్యాచ్కి ఏమన్నా మార్పులు చేసుకోవాలా? ఆబ్వియస్లీ మార్పులు చేసుకోవాలి. ఎందుకు? దీని తర్వాత ఈ మ్యాచ్తో కలిపి రెండు ఓడిఐస్ ఉన్నాయి బిఫోర్ ది ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్స్. సో స్క్వాడ్లో ఉన్న వాళ్ళందరికీ గేమ్ టైం ఇవ్వాలిగా, వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూడాలిగా, వాళ్ళ ఫామ్ ఎలా ఉందో చూసుకోవాలిగా. కొత్తగా తీసుకొచ్చిన ప్లేయర్ వరుణ్ చక్రవర్తి, తనని కూడా టెస్ట్ చేయాలా వద్దా, రిషబ్ పంత్ స్క్వాడ్లో టెస్ట్ చేయాలా వద్దా, విరాట్ కోహ్లీ ఫిట్ అయ్యాలి, ఇలాంటివి ఉంటాయి. సో లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ దట్ ఫస్ట్. దానికంటే ముందు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిట్రా అంటే, శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఓడిఐ అయిపోయిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఓడిఐ ఆడుతున్నట్టుగా నాకు తెలీదు, లేననే చెప్పారు. నేను ముందు రోజు రాత్రి ఏదో మూవీ చూసుకుంటున్నాను, సడన్గా రోహిత్ శర్మ ఫోన్ చేసి విరాట్ కోహ్లీకి మోకాల్లో కొంచెం స్వెల్లింగ్ ఉంది కాబట్టి నువ్వు ఆడతావు, రెడీగా ఉండంటే అప్పటికప్పుడు కట్టేసి వెళ్ళి పడుకున్నా అని చెప్పాడు. బాడాడు, హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని తీసి పక్కన పెట్టడం కష్టం. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? వెరీ డిఫికల్ట్. అంటే ఆ రోజు తనని ఆడనివ్వకూడదు ఆర్ అదర్ డ్రాప్ చేద్దాం అనుకున్నారు అంటే, జైస్వాల్ వాజ్ ఎనీవేస్ ప్లేయింగ్ అండ్ మేకింగ్ హిస్ డెబ్యూ. విరాట్ కోహ్లీ అట్ నంబర్ 3 బికాస్ ఆ స్పాట్ నుంచి తనని పక్కగా కదపరు. 4లో గిల్ ఆడుతున్నాడేమో అయితే, ఇస్ వాట్ ఐ థింక్. బికాస్ ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలని ఫిక్స్ అయ్యారుగా, అక్షర్ని ఎలాగో పంపిద్దామని ముందుగానే డిసైడ్ చేసుకున్నారు. సో అయ్యర్ లేడు యాక్చువల్గా ఈక్వేషన్లో, కానీ ఇప్పుడు ఇలా ఆడిన తర్వాత అయ్యర్ని తీసాడు ఇంకా కష్టంగా మారుతుంది అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు విరాట్ ఫిట్ అయితే ఈజ్ గోయింగ్ టు వాక్ బ్యాక్ ఇన్ టు ద సైడ్, విచ్ మీన్స్ దట్ డెబ్యూ చేసిన జైస్వాల్ హ్యాస్ టు ప్రాబ్లీ మిస్ ద గేమ్. విరాట్ కూడా గేమ్ టైం కావాలి. ఓడిఐ ఫార్మాట్లో ఎక్కువ ఆడింది లేదు, అంత గొప్ప ఫామ్లో కూడా లేడు. సో తను ఒక మ్యాచ్లో ఆడి కొన్ని స్కోర్స్ చేస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి విరాట్ విల్ వాక్ ఇన్ ఇఫ్ ఈస్ ఫిట్. ఇది ఒకటి, అంటే జైస్వాల్ బయటికి వెళ్ళిపోతాడు. అయ్యర్ని ఇప్పుడు టచ్ చేయడానికి లేదు ఇంత బాగా ఆడిన తర్వాత, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, గిల్ ఎలాగో ఐ థింక్ షుడ్ గో బ్యాక్ టు ఓపెన్ బాస్. గిల్ మీద ఒక పాయింట్ బిఫోర్ యు గో ఎనీవేర్. ఏంటంటే చాలా మంది అనుకుంటారు, ఎందుకు ఆడాలి గిల్లు, ఏం ఆడతాడు గిల్లు, నెమ్మదిగా ఆడతాడు, రికార్డుల కోసం ఆడతాడు, తన సొంత నంబర్ల కోసం ఆడతాడు అంటారు. కానీ ఐ థింక్ ఇట్స్ లిటిల్ అన్ఫేర్. టెస్ట్ మ్యాచెస్లో ఇన్కన్సిస్టెంట్ ఒప్పుకుంటా, దిస్ ప్లేస్ ఇస్ ప్రాబ్లీ నాట్ కన్ఫర్మ్. సరిగ్గా ఆడకపోతే, ఇంకో 2 సిరీస్లో ఇంగ్లాండ్ సరిగ్గా ఆడకపోతే మేబీ సంబడి ఎల్స్ విల్ కమ్ ఇన్ హిస్ ప్లేస్, ఇది పాసిబిలిటీ ఉంది. T20Iలో ఎలాగో లేడు ఇప్పుడు కూడా. ఓపెనర్స్ చూసి సంజు శాంసన్, అభిషేక్ శర్మ వాళ్ళే కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో 2 ఫార్మాట్లో ఎలాగో లేడు కాబట్టి ఈ ఫార్మాట్లో 2023 నుంచి హీస్ బిన్ ఫినామినల్. ఇంకొక విమర్శ ఏమిట్రా అంటే, ఏం కొడతాడులే, ఇండియన్ కండిషన్స్లో బ్యాటింగ్ కండిషన్స్లో మాత్రమే రన్ స్కోర్ చేస్తాడు. సరే, ఆడుతున్న ఆ కండిషన్స్లోనే ప్రస్తుతానికి, ఆ లాజిక్ నిజమే అనుకుందాం ఫర్ నౌ హైపోథెటికల్గా. ఇప్పుడు ఆడుతున్న టోర్నమెంట్ ఇండియాలోనే, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దుబాయ్లోనే, అంటే ఏషియన్ కండిషన్స్లోనే. కాబట్టి ఉండడం తప్పేంటి, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారు అంటే ఈ ఫార్మాట్లో తను నమ్ముతున్నావు, తను ఫ్యూచర్లో లీడర్గా ఉంటున్నాడు అని ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే కదా. ఐ థింక్ యూ షుడ్ స్టాప్ హౌండింగ్ శుభ్మన్ గిల్. ఐ అండర్స్టాండ్, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఆడితే బాగుండాలని ఉంటుంది. కానీ గిల్ ఇక్కడ ఓడిఐస్లో చేసిన పొరపాటేమీ లేదు, అద్భుతంగా ఆడుతున్నాడు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ లీడింగ్ రన్ స్కోరర్స్ ఇండియాకి ఫార్మాట్లో. సో లెట్ హిమ్ బీ ఇస్ వాట్ ఐ వుడ్ సే. అండ్ శ్రేయస్ అయ్యర్ మీద కూడా ఇక షార్ట్ బాల్ గురించి మనం ప్రస్తుతానికి మాట్లాడకూడదు, అన్లెస్ ఓ 3-4 మ్యాచ్లో వరుసగా షార్ట్ బాల్కి అవుట్ అయితే తప్ప. ఓకే, బికాస్ ఆర్చర్ని 145 km/h కంటే ఎక్కువ వేగంగా వేసిన ఆర్చర్నే ఈజీగా 6లు కొట్టినప్పుడు, పుల్ షాట్ కొట్టి, వీ షుడ్ స్టాప్ టాకింగ్ అబౌట్ దట్. సరిగా ఆడినప్పుడు ఆబ్వియస్లీ మాట్లాడతాం, ఆడినప్పుడు బాగా ఆడినప్పుడు వీ హ్యావ్ టు బ్యాక్ హిమ్, హీస్ డన్ రియలీ వెల్, హీ షుడ్ కంటిన్యూ. నెక్స్ట్ పాయింట్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి ఎక్కువ బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. సో ఐ వుడ్ స్టిల్ బి ఇంక్లైన్డ్ టు హ్యావ్ రాహుల్ ఇన్ ద 11. రిషబ్ పంత్ బహుశా 3వ మ్యాచ్లో ఆడొచ్చని నా ఫీలింగ్. కేఎల్ రాహుల్ ఆడాలంటే కేఎల్ రాహుల్ PR బ్యాచ్ రా అని కమెంట్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిషబ్ పంత్ ఆడాలి అంటే రిషబ్ పంత్ PR బ్యాచ్ నేను
అర్థమవుతుంది మీకు ఏం చెప్తున్నానో. థింక్ అబౌట్ ది ఎంటైర్ టీమ్. కంటిన్యూటీ కావాలని రోహిత్ శర్మ చెప్పాడు. కంటిన్యూటీ ఎప్పటి నుంచి, వరల్డ్ కప్ నుంచి. అంత బాగా పర్ఫామ్ చేసిన కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ కీపర్ తనే టీం ఉద్దేశంలో. రిషబ్ పంత్ ఒకవేళ అవసరం వస్తే తను ఆడతాడు. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలి అన్నప్పుడు దానికోసమే కదా అక్సర్ని పైకి పంపించారు. ఇప్పుడు పంత్ని బై ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదుగా. రాహుల్ ఒకటే మ్యాచ్ ఆడాడు, అప్పటికి మ్యాచ్ పూర్తి కూడా అయిపోయింది, దానిలో అవుట్ అయిపోయాడు అనుకోండి, బట్ మ్యాచ్ అయిపోయింది అప్పటికి. దర్ ఇస్ నో మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద గేమ్ బికాస్ ఆఫ్ హిస్ డిస్మిసల్. సో అగైన్ స్టాప్ హౌండింగ్ కేఎల్ రాహుల్, లెట్ హిమ్ బీ. తన మీద కూడా బోల్డ్ ప్రెషర్ పెడతాం. ఎప్పుడు కూడా ఓ ఫ్రీడమ్తో తను క్రికెట్ ఆడడం చూడలేదు మనం. ఎంతసేపు తన పొజిషన్ ఉందా లేదా, తన కత్తిపైన ఎప్పుడు రాదా, తన మెడపైన ఎప్పుడు కత్తి ఉంటుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు ప్లేస్ వెళ్ళిపోతుందో తెలియదు. ఏం చేయమన్నా చేస్తాడు కదా. కాస్త కొంచెం హ్యూమానిటీ చూపించి కాస్త పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి, మీకే అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఇది పిఆర్ కాదు, దాని మమ్మీ ఇంకేదో కాదు, సింపుల్ కామన్ సెన్స్ ఇది. ఇది అయిపోయిందా. వి టాక్ అబౌట్ ద స్పిన్నర్స్. అక్సర్కి బౌలింగ్ వేసాడు, బ్యాటింగ్ కూడా ఛాన్స్ వచ్చింది కాబట్టి ఐ వుడ్ బి టెంప్టెడ్ టు ప్లే వాషింగ్టన్ సుందర్ జస్ట్ టు సీ హౌ హీ గోస్. జడేజా బౌలింగ్ బాగానే చేశాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు, బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. సో అక్సర్ ఎలా అయితే నెంబర్ 5లో వచ్చాడో, జడేజాని బహుశా నెంబర్ 5 పంపించి కొంచెం బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇవ్వచ్చేమో తనకి. వాషింగ్టన్ ఉన్నా కూడా అదే వాషింగ్టన్ కూడా చేయొచ్చు. ఆఫ్ స్పిన్ వేస్తాడు, గేమ్ టైం దొరుకుతుంది, కొన్ని ఓవర్స్ వేస్తాడు, బ్యాటింగ్ ఛాన్స్ వస్తే తను కూడా మిడిల్ ఆర్డర్లో టెస్ట్ చేయొచ్చు. వాషింగ్టన్ ఐ బిలీవ్ ఈస్ బెటర్ సూటెడ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్ అండ్ ఓడిఐస్. ఫార్మాట్ పెద్దదిగా ఉంటే, తను ఎక్కువసేపు ఉంటే ఐ థింక్ బెటర్ క్రికెట్ ఆడగలుగుతాడు, బెటర్ బ్యాటింగ్ చేస్తాడు నాకు అనిపిస్తూ ఉంటుంది. T20Iలో తను వచ్చే పొజిషన్లో అంత పవర్ గేమ్ లేదేమో బహుశా, రైట్? సో ఐ థింక్ హీ షుడ్ గెట్ ఎ గేమ్. అక్సర్ కెన్ బి గివెన్ ఎ రెస్ట్. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఐ వుడ్ స్టిల్ వాంట్ షామీ టు ప్లే, బికాజ్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్ల్లో ఆడితే తన బాడీ ఎలా స్పందిస్తుందో అర్థమవుతుంది మనకి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ as షమీ ఈస్ కన్సర్న్, బికాజ్ 3 స్పెల్స్ వేసాడు, ఎలా రికవర్ అయింది, నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతాడు, మళ్ళీ 3 స్పెల్స్ వేయాలి, బాడీ ఎలా ఉంది, లోడ్ తీసుకుంటుందా, ఇది మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది తనపై నమ్మకం ఉంచి ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళొచ్చా వెళ్ళలేమో. బికాజ్ బుమ్రా పెద్ద క్వశ్చన్ మార్క్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, తను ఉంటాడో లేదా తెలియదు మనకి, రైట్? సో హర్షిత్ రానానికి బహుశా రెస్ట్ ఇచ్చి హర్షదీప్ తీసుకురాలేమో. హర్షదీప్ కూడా ఎక్కువ ఆడలేదు ఓడిఐ ఫార్మాట్, 8 మ్యాచ్లే ఆడాడు. ఐ అండర్స్టాండ్ దట్ రెగ్యులర్గా T20Is ఆడుతున్నాడు, బట్ ఈ ఫార్మాట్లో మల్టిపుల్ స్పెల్స్లో బౌలింగ్ వేయడం, మల్టిపుల్ ఫేజెస్లో బౌలింగ్ చేయడం ఈజ్ డిఫరెంట్. హర్షిత్ ఇస్ డన్ రియలీ వెల్, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. 3 వికెట్స్ తీసుకున్నాడు, 26 రన్స్ ఇచ్చింది, అది కూడా బాగా కంబ్యాక్ చేసి ఈ టుక్ దోస్ వికెట్స్, వెరీ వెల్ బౌల్డ్. ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో తనకి మంచి అవకాశాలు దొరుకుతాయి ఇంకా కూడా. బట్ ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ హర్షదీప్ షుడ్ ప్లే. ఇలా నా ఉద్దేశంలో కొన్ని మార్పు ఉంటే వరుణ్ చక్రవర్తి కూడా రిషబ్ పంత్ లాగా బహుశా 3rd మ్యాచ్లో వచ్చి ఆడతాడేమో నేను అనుకుంటున్నా. దిస్ ఇస్ అబౌట్ ఇండియా. ఓకే, మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పొచ్చు. యూ కెన్ హ్యావ్ యువర్ ఒపీనియన్స్, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. బూతులు తిడతామంటే నేను రిమూవ్ చేస్తా కమెంట్, పద్ధతిగా డిబేట్ చేస్తుంటే హ్యాపీగా మాట్లాడుకుందాం. యూ కెన్ హ్యావ్ యువర్ personal preferences, let me know in the comments, we can talk about that, no problem in that. Before I talk about England, క్యూరియస్ కౌశిక్ అని ఇంకో ఛానల్ ఉంది, చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దట్స్ డిఫరెంట్ ఛానల్ వేర్ స్పోర్ట్స్ గురించి కాకుండా మిగతా విషయాలు మాట్లాడతాం. బడ్జెట్ 2025కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేసాం, చాలా సులువైన భాషలో ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా, దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, మన మిడిల్ క్లాస్కి పనికొచ్చే పాయింట్స్ ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. డూ చెక్ ద వీడియో అవుట్, ఐ థింక్ యుల్ అప్రిషియేట్ ద వీడియో. అండ్ మూవింగ్ టు ద ఇంగ్లాండ్ స్క్వాడ్, వీళ్ళకున్న ప్రాబ్లం ఏంట్రా అంటే బ్యాస్బాలే, అదొకటే మాకు తెలుసు, ఇలానే ఆడతాం, ఇంకో రకంగా ఆడం అసలు అని ఫిక్స్ అయి కూర్చున్నారు. ఎందుకు ఏమిటి అన్నది ఆబ్వియస్లీ వాళ్ళ కోచ్ నుంచి వచ్చిన డైరెక్టివ్, టీమ్ ఫిలాసఫీ అందరూ కూడా అదే నమ్మేశారు అండ్ అలానే ఆడదామని ఫిక్స్ అయ్యారు. దాంతో T20 సిరీస్లో చూసాం, మొదటి వీడియోలో కూడా చూసాం, మిడిల్ ఆర్డర్ ఎక్కువ షాట్స్ ఆడేసి వాళ్ళు త్వరగా అవుట్ అయిపోతున్నారు. దట్స్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వాళ్ళు ఉన్న గ్రూప్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది అలాంగ్ విత్ ఆస్ట్రేలియా, డోంట్ ఫర్గెట్ దాట్. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర 3 స్పిన్నర్స్ ఉన్నారు, ఇలానే బోల్డ్ షాట్స్ ఆడతామంటే టప్ 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 అవుట్ అయిపోవచ్చు అండ్ దే కుడ్ లూజ్ ద గేమ్. ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటి ఫార్మాట్, ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదే బాల్ ఆడతామంటే మేబీ ఇట్ వోంట్ వర్క్. జాస్ బట్లర్ ఎలా అయితే తన నియంత్రణతో బ్యాటింగ్ చేశాడో, ఎలా అయితే ఒక విధంగా బెథల్ బాగా బ్యాటింగ్ చేశాడో, వాళ్ళ నుంచి కాస్త ఇన్స్పిరేషన్ తీసుకొని బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది మిగతా వాళ్ళని అనుకుంటున్నా. సమ్లైక్ లియామ్ లివింగ్స్టన్ బయటికి దుంకి కళ్ళు మూసుకొని కొడతా, కుదరదు. బ్రూక్ నీడ్స్ టు బి బెటర్. స్పిన్నర్ కనిపిస్తే స్వీప్ కొడతా, స్పిన్నర్ కనిపిస్తే గ్రౌండ్ నుంచి బయటకు కొడతా అంటే అవ్వదు. రెస్పెక్ట్ చేయాలి మంచి బాల్స్ని. సో వాళ్ళని షార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బౌలింగ్ డీసెంట్గా ఉన్నది, కానీ ఒక స్పిన్నర్ ఉండడం వాళ్ళకి డెఫినెట్గా ఒక లోటే. రెండో స్పిన్నర్ స్క్వాడ్లోనే లేడు, దానికి ఏమీ చేయలేం. జో రూటో, లియామ్ లివింగ్స్టనో హ్యాస్ టు ప్లే దట్ సెకండ్ స్పిన్నర్స్ రోల్ ఫర్ దెమ్. సో ఆ ప్రాబ్లం అయితే వాళ్ళకి ఎలాగో ఉంటుంది. దిస్ ఇస్ ఇంగ్లాండ్. సో రెండో మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూ ఇది. ఎవరు గెలుస్తారో ఓడిపోతారో పక్కన పెట్టేస్తే ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి మనం కూడా, అలాంగ్ విత్ ద టీమ్ మేనేజ్మెంట్. బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీ
అది యాక్చువల్లీ ద బిగ్ ప్రైజ్. దానిపైన కన్ను ఉండాలి. ఈ ఓడిఐ సిరీస్ ఓడిపోయినా కూడా పెద్ద వచ్చిన నష్టమేమీ లేదు. ప్లేయర్స్ పర్ఫార్మెన్స్, ప్లేయర్స్ ఫామ్, వాళ్ళ గేమ్ టైం, వాళ్ళ ఫిట్నెస్, వీటిపైన శ్రద్ధ పెడదాం. ఓకేనా? వీడియో నచ్చుంటే హిట్ ద లైక్ బటన్. అలాగే ఇందాక చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫీడ్లోకి వెంటనే వచ్చేస్తుంది. ఏమైనా నచ్చుంటే కనుక పాయింట్, మీరు ఏ ప్లేయర్స్ కోసం చూస్తున్నారు, ఎవరైనా వస్తే ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారా కమెంట్లో చెప్పండి. అలాగే మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అవిగో.